మహాకుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిస్లాటకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. మహాకుంభమేళాలో మౌని అమావాస్య రోజు పుణ్య స్నానాలు ఆచరించడానికి కోట్లాది మంది భక్తులు అక్కడికి వచ్చినప్పుడు తెల్లవారుజామున జరిగిన తొక్కిస్లాట్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తొక్కిస్లాటకు కారణాలపై విచారిస్తూనే వాటిని కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జ్యుడిషియల్ కమిషన్ కూడా వేశారు కారణాలను తెలుసుకోవడానికి. అదే సమయంలో ఈ తొక్కిసలాటకు కుట్ర కోణం కూడా ఉంది అనే విషయం ప్రచారం జరుగుతుంది. తొక్కిసలాట కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొక్కిసలాట కోణంలో కూడా విచారణ చేస్తోంది. అందులో భాగంగా తొక్కిసలాట జరిగిన సమయంలో యాక్టివ్గా ఉన్న 16,000 మొబైల్ ఫోన్లను డేటాను విశ్లేషిస్తున్నట్టుగా తెలుస్తోంది. మౌని అమావాస్య రోజు కోట్లాది మంది మామూలు సమయంలో కంటే ఎక్కువ మంది ఆ రోజు పుణ్యస్నానాలను ఆచరించడానికి వస్తారు అనే సమాచారం ఉంది. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశాము అని రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తోంది. మొదటి బాక్స్లో మీరు చూడొచ్చు తొక్కిసలాట జరిగిన సమయంలో ఆ క్షణంలో ఏం జరిగిందో మీరు చూడొచ్చు. తొక్కిసలాట మొదట చోటు చేసుకున్నది అక్కడే. ఒకరు పడిపోయారు, వాళ్ళ పైన ఇంకొకరు పడ్డారు, ఆ తర్వాత మరొకరు పడ్డారు. ఇలా తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే ఈ తొక్కిసలాటకు కారణాలు ఏంటి అని విచారణ జరుపుతూ ఉన్నారు. కుట్రకోణం ఏదైనా ఉందా లేదా తొక్కిసలాట అక్కడ భక్తుల క్రమశిక్షణ రాహిత్యం కారణంగా అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుందా, అధికారుల ఏర్పాట్ల లోపం కారణంగా తొక్కిసలాట చోటు చేసుకుందా అనే కోణంలో విచారిస్తూ మరోవైపు కుట్ర కోణంలో కూడా విచారిస్తూ ఉన్నారు. సుమారు ఆ రోజు 10 కోట్ల మంది భక్తులు వస్తారు అని అంచనా వేశారు. అంచనా ప్రకారమే కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి అక్కడికి వచ్చారు. సంగం ఘాట్ దగ్గర సెక్టార్ 2లో సంగం ఘాట్ దగ్గర ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది.